హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేసే రెసిపీ ఏంటి అంటే తోటకూర ఫ్రై అండి. దానికి కావాల్సింది ఏంటంటే ప్రాసెస్ చూడండి. అండ్ ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక ఆయిల్ పోసుకోండి. ఓకేనా? ఆయిల్ కూడా వేడయ్యాక కొంచెం జీలకర్ర వేసుకోండి, 1 టీ స్పూన్. అది గోలిన తర్వాత అండ్ మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ అండ్ వెల్లుల్లి రెబ్బల్ని దంచి వేసుకోండి. ఓకేనా? వెల్లుల్లి రెబ్బలు మనం తినేటప్పుడు చేదుగా ఉండొద్దు అనుకుంటే కొంచెం సాల్ట్ వేయండి. వేయడం వల్ల అండ్ మనం తినేటప్పుడు వెల్లుల్లి అనేది చేదుగా ఉండకుండా, ఘాటుగా ఉండకుండా టేస్టీగా ఉంటుంది. ఓకేనా? అండ్ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ కూడా వేసుకొని మొత్తం చిన్న చెక్క మీద గోలేటట్టు చూసుకోండి. అండ్ ఒక ఎండుమిర్చి కూడా వేసుకోండి. ఓకేనా? తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి. అండ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆకుకూరలలో ఎప్పుడైనా సాల్ట్ అనేది కొంచెం తక్కువ వేసుకోండి. ఎందుకంటే ఆకుకూరలకి సాల్ట్ అనేది ఎక్కువ అవసరం లేదు. అండ్ కొంచెం పసుపు వేసుకొని మొత్తం చిన్న చెక్క మీద గోలేటట్టు చూసుకోండి. ఓకేనా? అండ్ మీరైతే ఆకుకూరలు తినడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి. అండ్ ఈ మధ్యకాలంలో చాలామంది అవి తినడానికి ప్రిఫర్ చేస్తున్నారు. సో నేను చెప్పిన విధంగా చేయండి. చేస్తే రోటీస్ కానీ, చపాతీ కానీ, రైస్కి కానీ చాలా బాగుంటుంది. ఓకేనా? అండ్ మనం కట్ చేసి పెట్టుకున్న తోటకూర ఉంటుంది చూడండి. అండ్ మనకు చిన్న చిన్న కాడలతో కూడా వేసుకోవచ్చండి. ఎందుకంటే కాడలలో కూడా బలం చాలా ఉంటుంది. ఒక తోటకూర అంటే ఆకునే కాకుండా కాడలతో వేసుకోండి. కింద లావుగా మందం ఉన్న కాడలు తప్ప లేత ఉన్న కాడలన్నీ వేసుకోండి. అండ్ కర్రీకి కూడా టేస్ట్ని ఎక్కువ ఇస్తుంది. ఓకేనా? అండ్ తోటకూర మొత్తం నూనెలో గోలేటట్టు చూసుకోండి. ఓకేనా? ఇలా గోలిన తర్వాత అండ్ అందులో పచ్చి వాసన వెళ్ళి కొంచెం తోటకూర అనేది ఫ్రై అయినట్టు మీకు తెలుస్తుంది. ఆ టైంలో కొంచెం మీకు టేస్ట్ చూడండి, ఉప్పు అనేది సరిపోకపోతే ఇంకొంచెం ఉప్పు వేసుకోండి. ఓకేనా? అండ్ ఆకుని మాడనీయకుండా, అడుగంటకుండా ఇలా మధ్య మధ్యలో ఊకి కలుపుకుంటూ ఉండండి. అండ్ ఎప్పుడైనా సరే అండి, మనం ఏ ఆకుకూరలైనా సరే మనం కొంచెం సాల్ట్ వేసుకోండి. అండ్ కొంచెమే కారం తీసుకోండి. ఎందుకంటే ఆకుకూరలకి ఎక్కువ సాల్ట్ అనేది తీసుకోదండి. ఓకేనా? చూసుకుంటూ వేసుకోండి. అండ్ ఆకుకూరలలో ఎక్కువ శాతం కారం వేయకుండా పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేయడం వల్ల ఆకుకూరలలో టేస్ట్ అనేది ఇంకెక్కువ ఇస్తుందండి. అండ్ ఫైనల్గా కొంచెం ధనియాల పొడి వేసుకోండి. అది మొత్తం కలిసేలాగా. ఓకేనా? ఇలా చూపిస్తున్న విధంగా కలుపుకొని అంతే అండి, తోటకూర ఫ్రై అనేది రెడీ. ఇది మీరు రైస్లో కానీ అండ్ చపాతీ కానీ, పూరీ కానీ, రోటీ కానీ వీటిలో తిన్నా చాలా బాగుంటుందండి. అండ్ మరిన్ని రెసిపీ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.